ఉన్నాయా? మార్నింగ్ ఆంటీ ఒక వర్స్ చెప్పారు కదా, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. తీయండి నాన్న అందరూ, సీనియర్స్ జూనియర్స్ కేజీలో కూడా కొంతమందికి వచ్చి కదా చదవడం. తీయండి సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. దానిలో లాస్ట్ లైన్ చదవండి. మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఏంటి ఒకసారి నాతో చెప్పండి. మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఓకే, ఇదేం సీజను మనకిప్పుడు? సమ్మరా రెయినీ సీజనా? సమ్మర్ సీజన్ కదా. ఓకే, సమ్మర్లో సీజనల్ ఫ్రూట్స్ ఏంటి? మ్యాంగో, ఇంకా ఇంకా వాటర్ మిలాన్, ఇంకా ఆరెంజా, పప్పాయ, సపోటా, ఐస్ క్రీమా? ఓకే, మ్యాంగో వాటర్ మిలన్ బాగా ఫేమస్ కదా. సరే, ఈరోజు మనం చెప్పుకునే స్టోరీలో కూడా ఒక వాటర్ మిలన్ గురించి చెప్పుకున్నాం. సరేనా? సరే, ఒక ఊర్లో ఒక అంకుల్ ఉంటారంట. ఆ అంకుల్ పేరు ఏంటంటే లారీస్. ఏం పేరు? లారీస్. ఓకే, ఏం పేరు? లారీస్. సరే, అంకుల్ వాళ్ళ అంకుల్ వాళ్ళ వైఫ్ కూడా ఉంటుంది, మిస్సెస్ లారీస్. ఏం పేరు? లారీసే. ఓకే, వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉంటాడంట మీలాగే. ఆ కొడుకు పేరు ఏంటంటే థామస్. ఏం పేరు? థామస్. ఓకేనా? ఇప్పుడు అంకుల్ పేరేంటి? లారీస్. ఆ కొడుకు పేరు థామస్. ఓకే, థామస్ కూడా మీలాగే చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తాడంట. అన్నీ తెలుసంట దేవుడి గురించి, చాలా తెలుసంట. మీకు కూడా అన్నీ తెలుసు కదా. తెలుసా లేదా? మీకు తెలీదా మీకు దేవుడి గురించి? తెలుసు కదా. మీ మమ్మీ డాడీ కూడా చెప్తారు కదా మీకు ఇంట్లో, చెప్తారా లేదా? అలానే థామస్కి కూడా వాళ్ళ మమ్మీ డాడీ అన్నీ దేవుడి గురించి చెప్తా ఉండేవాళ్ళంట. థామస్ కూడా మీలాగే మంచిగా వైబిఎస్కి వెళ్ళేవాడంట, మంచిగా సండే స్కూల్కి వెళ్ళేవాడంట, అన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యేవాడంట. దేవుడి గురించి బాగానే తెలుసు అంట థామస్కి. సరే, ఒకసారి ఆ రోజు థర్స్డే అంటే గురువారం రోజు వాళ్ళ డాడీ ఒక పెద్ద వాటర్ మిలాన్ తీసుకొచ్చాడంట వాళ్ళ ఇంటికి. ఏం తెచ్చారు? ఏంటి? వాటర్ మిలాన్ తీసుకొని వచ్చారంట. వాటర్ మిలాన్ తీసుకొని వస్తే ఆ రోజు ఏ రోజు చెప్పాను? గురువారం. సాటర్డే వాళ్ళ ఇంట్లో చిన్న పార్టీ ఉందంట. ఏముంది? పార్టీ. ఆ పార్టీలో వాటర్ మిలాన్ని స్పెషల్ ఫ్రూట్గా పెట్టాలని అనుకున్నారంట వాళ్ళు. అందుకని వాళ్ళ డాడీ ఒక పెద్ద వాటర్ మిలన్ తెచ్చి ఇంట్లో పెట్టేసి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళ మమ్మీ మార్కెట్కి వెళ్తారంట. వాళ్ళ మమ్మీ పేరు ఏం చెప్పాను? మిస్సెస్ లారీస్. ఓకే, ఆమె మార్కెట్కి వెళ్తుందంట. వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోతారంట. అయితే మిస్సెస్ లారీస్ చెప్తుందంట థామస్ని పిలిచి, థామస్ అక్కడ వాటర్ మిలాన్ పెట్టాను కదా, ఆ వాటర్ మిలాన్ జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చే వరకు నువ్వు ఆడుకుంటూ ఉండు ఇంటి వెనకాల, ఎక్కడికి వెళ్ళమాకు, జాగ్రత్తగా ఉంచు, వాటర్ మిలాన్ తినేయి మాకు, నేను వచ్చే వరకు అంతే ఉంచు అని చెప్పి వాళ్ళ మమ్మీ వెళ్తుందంట మార్కెట్కి. వెళ్ళిన తర్వాత జాక్ దగ్గర ఒక చిన్న ట్రక్ ఉంటుందంట. మీకు కూడా ఉంటాయి కదా లారీలు, బస్సులు అన్నీ ఉన్నాయా మీ దగ్గర కూడా? సరే, థామస్ దగ్గర కూడా ఉన్నాయంట. అక్కడ ఇసుకలో థామస్ ఆడుకుంటూ ఉంటాడంట. దాంతో ఆడుకుంటూ ఉంటే థామస్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడంట. ఆ ఫ్రెండ్ పేరు ఏంటంటే బెన్. ఏం పేరు నాన్న? బెన్. సరే, బెన్ వస్తాడంట. బెన్ వచ్చి థామస్ అని పిలుస్తాడంట. కానీ థామస్ ఏంటి, ఏం వినిపించినట్టు యాక్షన్ చేస్తూ ఉంటాడంట. వీడు వచ్చాడంటే నన్ను ఏదో ఒక ట్రబుల్లో పెడతాడు, వీడికి కావాలి ఎందుకు, సైలెంట్గా నా పని నేను చేసుకుందాం, వీడు ఎక్కడ పుచ్చకాయ చూస్తాడో తీసేసుకుంటాడో అని చెప్పి కామ్గా ఆడుకుంటూ ఉంటాడంట. కానీ మళ్ళీ బెన్ వచ్చి థామస్ ఏంటి మాట్లాడావు, థామస్ అని పిలుస్తాడంట. పిలిస్తే అప్పుడు థామస్ బెన్ ఏంటి ఇలా వచ్చావు అని అంటాడంట.
ఇలా రావడం ఏంటి, ఊరికే వచ్చాను, ఏం చేస్తావు నువ్వు ఈ బ్యాక్ యార్డ్లో, మీ మమ్మీ లేరా అని అడుగుతాడంట. మా మమ్మీ లేరు, నన్ను ఇక్కడ ఉండమని చెప్పారు అని, మా ఇంట్లో వాటర్ మిలన్ ఉంది కదా అందుకని నేను ఇక్కడ ఉంచింది అని చెప్పిందంట. చెప్పేశాడంట వాడు థామస్. ఎవరు చెప్పాడు? బెన్కి. ఎవరు చెప్పారు? థామస్. గబక్కమని చెప్పేస్తారు కదా మీరు కూడా అంతే. ఏమన్నా మీ మమ్మీ వాళ్ళు చెప్పొద్దంటే అదే వెళ్ళి చెప్పొస్తారు కదా. థామస్ కూడా మీలాగే వెళ్ళి చెప్పేశాడంట బెన్కి, మా ఇంట్లో వాటర్ మిలన్ ఉంది, శనివారం పార్టీ, మా డాడీ పెట్టారు, ఎవరికి చెప్పొద్దన్నారు, మా మమ్మీ బయటికి వెళ్ళింది, అందుకే నేను ఆడుకుంటున్నాను ఇక్కడే అని చెప్పాడంట. బెన్కి ఏంటి అలవాటు, ముందే చెప్పాను కదా ఏదో ఒక ట్రబుల్ క్రియేట్ చేస్తాడు వీడు అని చెప్పాను కదా. బెన్కి ఏమనిపించింది అంటే వాటర్ మిలన్ తినేయాలనిపించిద్దంట. అప్పుడు అడుగుతాడంట, ఎంతది వాటర్ మిలన్, పెద్దదా, చాలా పెద్దదా అంటే పర్లేదు పెద్దదే అని అంటాడంట. సరే ఒకసారి చూద్దాము అంటాడంట బెన్. అంటే థామస్కి భయం వేసింది. వాళ్ళ మమ్మీ చెప్పింది కదా, ఏం చెప్పింది, వాటర్ మిలన్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది కదా. కానీ థామస్కి భయం వేసిద్ది. కానీ బెన్ అడిగితే సరేలే నీ కిటికీలోని చూపిస్తారా అంటాడంట. సరే ఇద్దరు కలిసి కిటికీ దగ్గరికి వెళ్తారు. కిటికీలో నుంచి వాటర్ మిలన్ చూస్తారు. చూస్తే బెన్ అంటాడు, అబ్బా భలే ఉందే, పైన గ్రీనిష్గా, ఇది రైప్ అయింది, పండిందా లేదా కాయ, ఎట్లా ఉంటుంది, పండింది అనుకుంటా థామస్ అంటాడు. అంటే పండిందో లేదో కూడా తెలుసుకోవచ్చా మనం, దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటాడు. మీకు తెలుసా పుచ్చకాయ పండిందో లేదో ఎలా చూస్తారు తెలుసా మీకు? ఎలా చేస్తారు? కోసి చూస్తారా? సరే దాన్ని ఇలా కొడితే ఒక సౌండ్ వస్తుంది కదా, పుచ్చకాయని ఇలా కొడితే సౌండ్ వస్తుంది, అప్పుడు పండిందో లేదో తెలుస్తుంది. ఆ విషయం బెన్నకి తెలుసు. అప్పుడు బెన్ అంటాడు, సరే థామస్ మీ మమ్మీ లేదు కదా, మనం సైలెంట్గా ఆ పుచ్చకాయ దగ్గరికి వెళ్ళి ఇలా కొట్టి చూద్దాం, ఇలా కొడితే ఇలా సౌండ్ వచ్చిందంటే పుచ్చకాయ పండిపోయినట్టే. కానీ ఇప్పుడు మనం కొయ్యొద్దులే, మీ మమ్మీ కొయ్యొద్దంది కదా, అంతే ఉంచేసి, నేను ఏం చెయ్యను థామస్, జస్ట్ అలా చూస్తాను అని చెప్తాడు. సరే అని చెప్పి ఇద్దరు పుచ్చకాయ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొడతారు. కొట్టిన తర్వాత థామస్కి ఇంకా ఆత్రం ఎక్కువైపోద్ది అనమాట. పండిందా లేదా, ఎట్లుంటుంది లోపల, ఎట్లుంటుంది పుచ్చకాయ, ఎర్రగా ఉంటుంది కదా లోపల, ఎర్రగొందో పచ్చిగొందో, అసలు ఎట్లుందో, పండిందో లేదో అని చెప్పి, ఎలా ఉంది బెన్, ఎలా ఉంది అని అడుగుతాడు. అడిగితే ఇది సౌండ్ బాగానే వస్తుంది, కొంచెం ఒక చిన్న మొక్క కోసి చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది పండిందో లేదో, మీ మమ్మీకి తెలియదు, కింద మనం చిన్న ముక్క కట్ చేసి చూద్దాము అంటాడు. అంతే కదా, ఫ్రూట్ మార్కెట్లో మీరు చూసినప్పుడు ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి తీసి చూపిస్తారు కదా, మీకు చూసారా ఎప్పుడైనా? చూడలేదా? అయితే అలా తీసి చూద్దాము, మీ మమ్మీకి తెలియదులే, చిన్న మొక్కే కదా కట్ చేసి చూపిద్దామని చెప్పి చిన్న మొక్కని వాళ్ళు ఏం చేస్తారంటే పుచ్చకాయ కట్ చేసి, కనిపిస్తుందా, చిన్న మొక్క కట్ చేశారు, కింద పిక్చర్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఆ చిన్న మొక్కే కట్ చేద్దాము, మీ మమ్మీకి తెలీదు అని చెప్తాడంట బెన్. సరే థామస్కి కూడా సరేలే కొంచెం చిన్న మొక్కే కదా తిందాం, మా మమ్మీకి ఏం తెలుసు, మళ్ళీ పుచ్చకాయ వెనక్కి తిప్పి పెట్టేద్దాం అనుకుంటాడు. అనుకొని చిన్న మొక్క కట్ చేస్తారనమాట వాళ్ళిద్దరు. కట్ చేయగానే లోపల ఏ కలర్లో ఉంటుంది పుచ్చకాయ? భలే ఉంటుందంట, ఎర్రగా, చూడగానే తినాలనిపిస్తుందంట. సరే అని ఆ మొక్కని వాళ్ళిద్దరు కొంచెం కొంచెం పంచుకొని తింటారు. తిన్న తర్వాత ఇంకేమనిపించింది వాళ్ళకి, ఇంకో మొక్క కట్ చేసుకొని తిందాము ఎట్లా ఉంటుందో అని చెప్పి థామస్ ఇంకా వాళ్ళ మమ్మీ చెప్పిన ఇవన్నీ మర్చిపోతాడు. ఇంకా పుచ్చకాయ చూశాడు, ఇంకా నేను కూడా తినేయాలి అని అనుకుంటాడు అనమాట. ఇంకా అలా వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, బెన్ ఏమంటాడు, ఇలా కాదు మన ఇద్దరికి సరిపోలేదు కదా, 2 మొక్కలు కట్ చేద్దాం, తినేద్దాం అని చెప్తాడు. థామస్ మళ్ళీ ఏం చెప్తాడు, మీ మమ్మీ అడిగితే చెప్పు, ఎవరో అడుక్కునే వాళ్ళు వచ్చారు, మీ మమ్మీ ఇంట్లో ఉన్నారా అని అడిగారు, మా మమ్మీ లేదు అని చెప్పాను, లోపల టేబుల్ మీద పుచ్చకాయ చూసి తీసుకెళ్ళిపోయారు అని చెప్తాడనమాట. అసలే చేసేది తప్పు కదా. థామస్ తప్పు చేశాడా కరెక్ట్ చేశాడా నాన్న? తప్పు చేశాడు. మళ్ళీ ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఏం చేశాడు, ఇంకొక అబద్ధం ఆడాలని అనుకుంటాడు. సరే అని చెప్పి చూసారా వాళ్ళిద్దరు పుచ్చకాయ మొత్తం కట్ చేసేసారనమాట. కనిపిస్తుందా మీకు? పుచ్చకాయ మొత్తం కట్ చేసి మొత్తం తింటా ఉంటారు.
తింటా ఉండేసరికి సడన్గా సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు థామస్ అట్లా వీధిలో బయటికి చూసేసరికి ఎవరు వస్తారు? వాళ్ళ మమ్మీ మార్కెట్ నుంచి వస్తుంది. వాళ్ళ మమ్మీ మార్కెట్ నుంచి వస్తే ఇంకా థామస్కి భయం వేస్తుంది. అరే బెన్, మా మమ్మీ వచ్చేస్తుంది, ఇప్పుడు నేను ఏం చెప్పాలంటే, చెప్పాను కదా ఇందాక అడుక్కునే వాళ్ళు వచ్చారు తీసుకెళ్ళిపోయారు అని చెప్పు మీ మమ్మీకి. నేను ఈ పుచ్చకాయ తీసుకెళ్ళి ఆ బ్యాక్ యార్డ్లో మొక్కలు ఉంటాయి కదా, ఆ గడ్డి కింద దాచిపెట్టేస్తాను, మనం తిన్నా ఇవన్నీ అని చెప్తాడు. ఓకే, ఇదేదో బాగుంది, చిన్న అబద్ధమే కదా, ఆడేద్దాం అని చెప్పి బెన్నేమో తీసుకెళ్ళి దాన్ని గార్డెన్లో పెట్టేసి దానిపైన చెత్త ఆకులు అన్నీ కప్పేస్తాడు. తిన్న తర్వాత థామస్ వాళ్ళ మమ్మీ వచ్చింది. వాళ్ళ మమ్మీ వచ్చి థామస్ ఏం చేస్తావు అంటే, ఏం లేదు మమ్మీ, నువ్వు చెప్పావు కదా ఇక్కడ ఉండమని, నేను ఇక్కడే ఉన్నాను అంటాడు. సరే అని చెప్పి వాళ్ళ మమ్మీ కిచెన్లోకి వెళ్ళేసరికి అక్కడ ఏం ఉండదు, పుచ్చకాయ ఉండదు. అప్పుడు వాళ్ళ మమ్మీ అడుగుతుంది, థామస్ ఇక్కడ పుచ్చకాయ పెట్టాను ఏమైంది అంటే, ఇందాక చెప్పాడు కదా ఒక అబద్ధం చెప్పాలనుకున్నాడు కదా, అదే అబద్ధం ఇదిగోండి. వాళ్ళ మమ్మీ అడుగుతుంది చూసారా, చూస్తే వాళ్ళ మమ్మీకి అదే చెప్తాడు అబద్ధం. మమ్మీ అడుక్కునేవాడు వచ్చాడు, మీ మమ్మీ ఉందా అని అడిగాడు, లేదని చెప్పాను, టేబుల్ మీద పుచ్చకాయ వచ్చి తీసుకెళ్ళిపోయాడు, నేను ఇంకా ఒక్కడనే ఉన్నాను కదా, ఏం చేయలేకపోయాను అని చెప్తాడు. వాళ్ళ మమ్మీకి డౌట్ వస్తుంది. సరేలే, నువ్వు చెప్తున్నావు కదా వింటున్నాను, సరే ఓకే, సాయంత్రం డాడీ వచ్చినాక చెప్తాను అని చెప్పుద్ది. సరే అయిపోద్ది. థామస్కి చాలా భయం వేస్తుంది, అబద్ధం ఆడతాడు కానీ చాలా భయం వేస్తుంది. మనకు కూడా అంతే కదా, ఇంట్లో మా మమ్మీ వాళ్ళకి అబద్ధాలు చెప్పినప్పుడు భయం వేస్తుందా లేదా? భయం వేస్తుందా మీకు? అయ్యిదా? ఏమీ లేదు. సరే, అబద్ధం చెప్పడం వల్ల చాలా భయం వేస్తుంది అనమాట. సరే వాళ్ళ డాడీ వస్తారు, అయినా ఏమనుకుంటాడు, ఏముందిలే మా మమ్మీకే చెప్పాను, మా డాడీకి కూడా అదే చెప్తాం రీజన్ అనుకుంటే వాళ్ళ డాడీ సాయంత్రం వస్తారు. వచ్చిన తర్వాత థామస్ పుచ్చకాయ లేదంట మమ్మీ మార్కెట్ నుంచి వచ్చేసరికి, ఏమైంది అని అడుగుతారు వాళ్ళ డాడీ. కనిపిస్తే వాళ్ళ డాడీ కూడా అడుగుతున్నారు. అడిగితే అప్పుడు బెన్ చెప్తాడు, డాడీ సేమ్ స్టోరీ, అడుక్కునే వాళ్ళు వచ్చారు, మమ్మీ లేదన్నాను, పుచ్చకాయ తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్తారు. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, నీకు తెలుసు కదా బైబిల్ మొత్తం, నువ్వు చిన్నప్పటి నుంచి దేవుడి గురించి నీకు అన్నీ తెలుసు కదా, సంఖ్యాకాండం 32 అధ్యాయం 23 వచనంలో ఏముంది, నీ పాపం నిన్ను పట్టుకొనును అని ఉంది కదా, అదే చెప్తారు వాళ్ళ డాడీ, నీ పాపం నిన్ను పట్టుకొనును అని చెప్తారు. కానీ ఇంకేం చెప్పరనమాట, నీ పాపం నిన్ను పట్టుకొనును అని చెప్తారు. కానీ ఏమనరు థామస్ అనుకుంటాడు, ఓకేలే మా డాడీ కూడా ఇంక నన్ను వదిలేశారు, ఇంక నన్ను ఇంకెవరు పట్టుకోరు అని చెప్తారు. అప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు థామస్. ఓకే, ఇంకా మర్చిపోయినట్టే అనుకుంటాడు. శనివారం వచ్చింది. శనివారం వాళ్ళ ఇంట్లో ఏంటి, పార్టీ అని చెప్పాను కదా, వాళ్ళ చుట్టాలు అందరూ వస్తారు, అందరికి అన్నీ పెడతారు. వాటర్ మిలన్ మిస్ అయింది, కానీ దాని గురించి కూడా వాళ్ళ మమ్మీ డాడీ ఏం మాట్లాడరు. వాటర్ మిలన్ మిస్ అయింది, ఇట్లా దొంగలు వచ్చి తీసుకెళ్ళిపోయారు, అసలు ఏం చెప్పరనమాట. ఇంకా థామస్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఓకే, మా మమ్మీ మా డాడీ మర్చిపోయారు, ఇంకా అసలు ప్రాబ్లమే లేదబ్బా, నేను దొంగతనం చేసినా దొరకకుండా భలే ఇదైపోయాను అని మీరు కూడా అంతే అనుకుంటారు కదా కొన్నిసార్లు. ఏదో ఒకటి చేసి ఎవరికి దొరకలేదులే, నేను రాజాలాగా తిరుగుదాం అనుకుంటాం కదా, అలానే అనుకున్నాడు థామస్ కూడా. అలానే అనుకొని ఇంకా మర్చిపోయాడు దాని గురించి. కానీ మనం పాపం చేస్తే మన మమ్మీ వాళ్ళు ముందు డాడీ వాళ్ళని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయగలమా? మనం చెయ్యగలమా లేదా? వినిపించట్లేదు నాకు. చేయలేం కదా. సో థామస్ అలా చేశాడని వాళ్ళ మమ్మీ డాడీకి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? ఏసైకి తెలుసు. పాపం చేస్తే ఏమవుతుందనా? పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం కదా. ఆ విషయం కూడా థామస్కి తెలుసు, కానీ ఏంటో ఏమవ్వదులే అట్లా అని అనుకుంటాడనమాట. ఒకరోజు వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే వాళ్ళ లాన్ అంతా క్లియర్ చేస్తూ ఉంటారనమాట. మనకు కూడా ఇంట్లో వెనకాల గడ్డి అయి పెరిగితే క్లీన్ చేసుకుంటాం కదా మనం, అట్లనే థామస్ వాళ్ళ డాడీ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. ఏం పేరు వాళ్ళ డాడీ పేరు? లారీస్. ఓకే, క్లీన్ చేస్తూ ఉండి సడన్గా థామస్ అని పిలుస్తారనమాట. ఏంటి మా డాడీ నన్ను ఇప్పుడు పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు అబ్బా అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి ఏం డాడీ పిలుస్తున్నారు అని అంటే వాళ్ళ డాడీ కింద కొన్ని మొక్కలు చూపిస్తారనమాట. మొక్కలు చూపించి ఏంటిది అని అడుగుతారు. కనిపిస్తుందా మీకు?
కింద ప్లాంట్స్ చిన్న చిన్నవి ఉన్నాయి కదా మొక్కలు. వాళ్ళ డాడీ అడుగుతారు, ఏం మొక్కలు నాన్న ఇవి అంటాడు. అంటే కానీ థామస్కి ఏం మొక్కలో తెలుసు, కానీ ఏం చేస్తాడు, అబద్ధం మళ్ళీ ఆడతాడు. ఏమో డాడీ ఇవి కలుపు మొక్కలు అనుకుంటా, ఇంకా పెద్దగా అవ్వలేదు కదా, పెద్దగా అయితే తెలుస్తుంది, కలుపు మొక్క అయి ఉండొచ్చు అంటాడు. కానీ అది అబద్ధమా నిజమా? అబద్ధం. అక్కడ ఏం పెట్టాడు థామస్ బెన్? అప్పుడు ఏం పెట్టారు? పుచ్చకాయలు పెట్టారు కదా, దాంతోపాటు ఏం పెట్టుంటారు? సీడ్స్ కూడా పడేస్తారు కదా. వాటర్ మిలన్ తిన్న తర్వాత సీడ్స్ కూడా తినేస్తారు, మీరు పడేస్తారుగా. వాళ్ళు కూడా అట్లనే పడేశారు. అవి ఏంటంటే దాని మీద గడ్డి అవన్నీ కప్పేశారు కదా. కొన్ని రోజుల తర్వాత వర్షం వచ్చి అట్లా అవి మొలకొచ్చేసినాయి. ఆ విషయం వాళ్ళ డాడీకి తెలుసు. అవి పుచ్చకాయ మొక్కలని వాళ్ళ డాడీకి తెలుసు. ఊరికే థామస్ని టెస్ట్ చేయడానికి ఏంటి అని అడిగితే థామస్ చెప్తాడు, ఇవి కలుపు మొక్కలు డాడీ, ఏమో తెలియదు, కలుపు మొక్కలు అనుకుంటా, కొంచెం పెద్దగా నాకు తెలుస్తుందని. అప్పుడు వాళ్ళ డాడీ మళ్ళీ చెప్తారు, ఏంటి? సంఖ్యాకాండం 32:23లో ఏముంది? ఏముంది? వినిపించట్లేదు నాన్న. నీ పాపము నిన్ను పట్టుకొనును అని చెప్తాడు. పట్టుకుందా లేదా పాపం? ఇప్పుడు పట్టుకుందా? దొరికాడా దొంగ? దొరికాడా? ఓకే. ఇంకా చెప్తానమాట. ఇంకా థామస్కి ఒక్కసారి భయం వేసింది, దొరికిపోయాను ఇంకా మా డాడీకి అని చెప్పి మొహం అంతా ఎర్రగా అయిపోద్ది, ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు వాళ్ళ డాడీ అడుగుతారు, నిజం చెప్పు థామస్, నువ్వు నన్ను మోసం చేసావు, మమ్మీని మోసం చేసావు, కానీ దేవుణ్ణి నువ్వు మోసం చెయ్యలేవు. చూసావా, నువ్వు ఆ రోజు వాటర్ మిలన్ తినేసి ఇక్కడ పడేశారు నువ్వు ఇంకెవరో కలిసి. ఇప్పుడు ఈరోజు అవేమొచ్చినాయి? మొక్కలు వచ్చినాయి. సో పాపం చేస్తే ఎప్పటికైనా దేవుడు పట్టుకుంటాడా లేదా? పట్టుబడతామా లేదా మనం పాపం చేస్తే అని చెప్తాడు. అప్పుడు థామస్కి చాలా భయం వేస్తుంది. ఏం చేయాలి డాడీ, మరి నేను ఇలా చేసేసాను అని చెప్పి తప్పు ఒప్పుకుంటాడు అనమాట. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పారు, నన్ను కాదు నాన్న, నువ్వు నన్ను మోసం చేసినా మమ్మీని మోసం చేసినా అది దేవుణ్ణి మోసం చేసినట్టే. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏంటి నాన్న వచ్చేది? ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. సో నువ్వు చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా, ఇప్పుడు థామస్ ఒక అబద్ధం ఆడాడు, ఒక తప్పు చేశాడు, దాన్ని కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాడు? 2 అబద్ధాలు ఆడాడు కదా. ఫస్ట్ ఏమైంది, అడుక్కునే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు అని చెప్పాడు. రెండోసారి అవి కలుపు మొక్కలు డాడీ అని చెప్పాడు. కాబట్టి ఒక్క పాపాన్ని కప్పిపుచ్చడానికి 2 అబద్ధాలు ఆడాడు. అలాగే మనం కూడా మన లైఫ్లో చిన్న తప్పే చేస్తాం, కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా అబద్ధాలు ఆడతామా లేదా? ఆడతామా? కానీ మనం ఏదో ఒక రోజు పట్టుబడతామా లేదా? పట్టుబడతాం. సో మనం కూడా మన లైఫ్లో ఎన్నోసార్లు ఇలాంటి తప్పులు చేసే ఉంటాం. అందరూ అబద్ధాలు ఆడతారు, అందరూ చేసే ఉంటారు. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ చిన్న తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఇంకా పాపం చేస్తాడు. కానీ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణం నుంచి తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు థామస్ వాళ్ళ డాడీని అడుగుతాడనమాట, మరి పాపం వల్ల మరణం వస్తుంది కదా డాడీ, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు చచ్చిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతానా అని అడుగుతాడనమాట. నరకంలోకి వెళ్ళిపోతానా? ఏసైనా నరకంలో వేసేస్తారేమో, నేను తప్పు చేశాను కదా, అపరాధం చేశాను, నా తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకా అబద్ధాలు ఆడి ఇంకా పాపం చేశాను, నేను నరకానికి వెళ్ళిపోతానా డాడీ, ఏసై నన్ను క్షమించడా అని అడుగుతాడనమాట. అప్పుడు థామస్ వాళ్ళ డాడీ చెప్తారు, లేదు నాన్న, ఏసై క్షమిస్తాడు, నువ్వు తెలుసుకున్నావు కదా నువ్వు తప్పు చేసావని, ఏసై సన్నిధిలో నేను పాపం చేశానని ఒప్పుకో, ఏసై నేను ఖచ్చితంగా క్షమిస్తాడు, పరలోక రాజ్యానికి నువ్వు చేరతావు అని చెప్తాడు. మన లైఫ్లో కూడా మనం చాలా తప్పులు చేసి ఉంటాం కదా పిల్లలు. మరి తప్పులు చేసి అలానే మనం మరణించామనుకోండి, ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళడం మీ అందరికీ ఇష్టమా? నరకానికి వెళ్ళడానికి ఇష్టమా, పరలోకం వెళ్ళడం ఇష్టమా? ఎంతమందికి ఇష్టం పరలోకం అంటే? కొంతమందికి ఇష్టం లేదబ్బా, నిద్ర వచ్చేస్తుంది. సరే, మనందరం పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనందరం పుట్టుకతోనే పాపులం. ఇందాక చెప్పాడు కదా జాకీ వాళ్ళు చెప్పారు కదా, మనందరం పుట్టుకతోనే పాపులం అని చెప్పారు కదా. సో మనమందరం కూడా పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మన పాపాలన్నీ యేసయ్య రక్తంలో కడుక్కోవాలి. మనం పాపులము అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మనల్ని ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తారు. మోకరించండి నన్ను. రైట్, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మాట్లాడకూడదు ఎవరు.
మోకరించండి, చూడండి, నా వైపు చూడండి అందరూ. థామస్ బెన్ ఏం చేశారు? థామస్ బెన్ ఏం చేశారు? ఏం పాపం చేశారు? పుచ్చకాయ కోసేసి తినేసి మాకు తెలియదని అబద్ధాలు చెప్పారు, అవునా? రేయ్ రేయ్ అబద్ధం చెప్పడం వల్ల ఏమైంది? మళ్ళీ దానికి ఇంకా డబల్, మళ్ళీ ఇంకా 2 అబద్ధాలు ఆడాల్సి వచ్చింది దాన్ని కప్పించడానికి. మనం కూడా మన జీవితాలు అనేక సార్లు మన తల్లిదండ్రుల దగ్గర లేకపోతే మన టీచర్స్ దగ్గర మనం ఏం చేస్తుంటాము? అబద్ధాలు చెప్తూ ఉంటాం. చెప్పరా మీరు ఎవరు అబద్ధాలు? గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్సా మీరు? ఓకే, ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, అర్థమైందా? చూడండి, థామస్ అండ్ బెన్ వారు అబద్ధాలు ఆడటం వల్ల వాళ్ళు పాపంలో పడిపోయారు కదా. మీరు కూడా ప్రార్థన చేసుకోండి మనసులో, దేవా మేము పాపంలో పడకుండా అబద్ధాలు ఆడకుండా మాకు సహాయం చేయి. మా ఇంట్లో కానీ టీచర్ చూడండి మాట్లాడదు ఎవరు? ప్రభా మాకు సహాయం చేయి, అబద్ధాలు ఆడకుండా మంచి పిల్లల్లాగా ఉండేలాగా మాకు సహాయం చేయి. ఇంట్లో కానీ స్కూల్లో కానీ లేకపోతే బంధువుల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అబద్ధాలు ఆడకుండా మాకు సహాయం చేయని ప్రార్థన చేసుకోండి. చిన్న అబద్ధమైన పాపమే, పెద్ద అబద్ధమైన పాపమే. మనం వింటూ వచ్చాం, పాపం వలన ఏమొస్తుంది? మరణం వస్తుంది కదా. ఆ మరణము, ఆ పాపం వలన వచ్చే జీతం మరణము, అంతేకాదు నిత్య నరకము, అగ్నిగుండము. అర్థమైందా పిల్లలు? కాబట్టి ఆషామాషిగా తీసుకోవద్దు. ఇది ఎంతో ఆ అగ్నిగుండములో ఎంతో వేడి, కాలిపోతూ ఉంటాం. అయినా కూడా అక్కడ ఎంతో మరి బాధ, ఏడ్పు ఇవన్నీ ఉంటాయి. మాట్లాడదు ఎవరు? వెనక ఏడ్పు, బాధ అన్నీ ఉంటాయి అక్కడ. కాబట్టి పాపం నుంచి మనము తప్పించబడాలి. మనం తప్పించబడాలంటే పాపం నుంచి మనం రక్షించే వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారికి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నా పాపములు క్షమించు. ఇంతకుముందు నేను ఎన్నో అబద్ధాలు ఆడాను. ఒక అబద్ధం ఆడి దాన్ని కవరప్ చేసుకోవడానికి ఇంకొక 2-3 అబద్ధాలు ఆడాను. నన్ను క్షమించు ప్రభువా, ఇంక నుంచి నేను అబద్ధాలు ఆడకుండా నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి మనము ప్రార్థన చేసుకుందాం. అట్లానే ఉండండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా దేవా, బెన్, థామస్ యొక్క జీవితాల నుంచి మాకు ఒక పాఠము మీరు నేర్పిస్తూ వచ్చారు. వాళ్ళు ఎట్లయితే తల్లిదండ్రులకి వారు చెప్పిన మాట వినకుండా పాపము చేశారో, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి అబద్ధాలు ఆడుతూ వచ్చారో, అనేక సార్లు పిల్లలు కూడా ఆ రీతిగా ఎన్నో అబద్ధాలు, ఎన్నో కాని పనులు ఇవన్నీ వారి జీవితంలో ఉండకపోలేదు.